99 రిపోర్ట్ నేను ప్రియాంక 99 రిపోర్ట్లో ముందుగా ఏపీ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మీద ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రశాంతిరెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా నేతలు సంఘీభావం తెలుపుతూ ఆమె నివాసానికి వచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలో జనసేన నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి మీద మండిపడుతున్నారు. ఒక మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోనంటూ నోటికి వచ్చింది మాట్లాడడం సరికాదన్నారు. ఇక దీని మీద మరింత సమాచారం మా కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. నెల్లూరు జిల్లా కోవూరులో మాటల యుద్ధం కొనసాగుతోంది. మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం రేపడంతో ఇప్పటికే ఎమ్మెల్యే టీటీడీ సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూటమి నేతలంతా కూడా సంఘీభావం తెలుపుతూ వరుసగా ఆమె నివాసానికి చేరుకుని ఆమెతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి జనసేనలు అయితే ఎవరైతే తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు, అదేవిధంగా ఇటు కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ శ్రీనివాసులరెడ్డి కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదంటున్నారు. జనసేన నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా అండి, ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు అయితే కోవూరు మాజీ శాసనసభ్యులు ఏదైతే ఒక తీవ్రమైన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా కనీసం ఒక మహిళ అనే పరిపాటి కూడా లేకుండా కనీసం ఆయనకి చెల్లి వరుస అనేది కూడా చూడకుండా అది జుబుత్సాకరంగా మహిళల్ని అత్యంత హీనంగా అవమానించిన వ్యక్తిని ఈరోజు ఖచ్చితంగా నెల్లూరు నగర ప్రజలైతే చీత్కరించుకుంటున్నారండి. ఎందుకంటే కనీసం నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి కుమారుడుగా ఆయనకంటూ కనీసం ఏదో ఒక మర్యాద అయినా వాళ్ళ తండ్రిని చూసైనా ఇప్పటివరకు ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ ఒక మహిళ మీద కూడా ఇటువంటి చూస్తున్న రాజకీయాలు నిజంగా ఇంత నీచంగా మారిపోయాయా? నెల్లూరు జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో సైతం ఆ నెల్లూరు రాజకీయాలని ఒక ప్రత్యేకమైన పేరుండేది. ఆ పేరును కూడా ఈరోజు చెడగొట్టే విధంగా, ఎందుకంటే నెల్లూరులో రాజకీయాలు అంటే ఎలా ఉంటాయంటే రాజకీయాలే బంధుత్వాలు, దాని తర్వాత ముందర వెనకాల మాటల సందర్భాల్లో కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్లో కానీ అందరూ కలివిడిగా వచ్చి వాళ్ళ విధానాలకు కానీ వాళ్ళ రాజకీయంగా అవి సపరేట్గా ఒక వృత్తిలాగా చేసుకుంటూ వచ్చేవాళ్ళండి. కానీ ఈరోజు చూసుకుంటే ఫ్యాక్షన్ రాజకీయాలు నెల్లూరు నగరానికి కానీ నెల్లూరు జిల్లానికి కానీ ఈ ఫ్యాక్షన్ రాజకీయాల కొత్త వీటిని తీసుకొని వచ్చి ప్రేరేపించి మాటలు మాట్లాడి ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు ఆ మాటలు కూడా వెనక్కి తీసుకోను అనడంలో ఒకసారి వైఎస్ఆర్సీపీ నాయకుడు అయినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎంత దిగజారిపోయారనేది మనకు అర్థమవుతుందండి. అంటే చూడొచ్చు, ఏదైతే ఆ వ్యాఖ్యని వెనక్కి తీసుకోని ఒక పక్క చెప్తూనే ఏదైతే తన నివాసం పైన జరిగినటువంటి దాడి కేసులో ఇప్పటి వరకు కేసులు నమోదు చేయలేదు, కావాలని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి అనేక మంది నేతల ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయని వీడియోలు కూడా విడుదల చేస్తున్నారు. ఎలా చూడొచ్చు? ఏమంటే ఒకసారి ఒక నాయకుడిని ఒక నాయకురాలని అంటే ఆయన అభిమానులు ఎవరో తెలియని వారు వెళ్ళి దాడి చేయడం, ఒక కోణంలో చూసుకుంటే ఆయనే తన ఇంటిని పగలగొట్టించి చేసే విపరీతమైన చర్య కూడా చేసేటటువంటి వ్యక్తి, చేసేటటువంటి పార్టీ ఆ పార్టీ అండి. సో వీటిని పోలీసు వారు తక్షణం చేసుకుంటూ వస్తున్నారు, మాట్లాడుకుంటూ వస్తున్నారు. చూద్దాం రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా మలుపులు జరుగుతాయో చూద్దాం. కానీ ఖచ్చితంగా ఏదైతే వీఆర్ స్టాండ్ విత్ ప్రశాంత్ రెడ్డి గారు, ఒక మహిళకి ఇంత అన్యాయం జరగడం అనేది, అది కూడా మా ఊరిలో మా నెల్లూరులో ఇటువంటి జరగడం అనేది నిజంగా మేము జీర్ణించుకోలేకపోతున్నామండి మేమే. ఎందుకంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళ 10 సంవత్సరాలు వాళ్ళు రాజకీయ జీవితంలో ప్రవేశపెట్టి కానీ లేకపోతే సేవా కార్యక్రమాలు చేసుకొని కానీ ఆ ఇంటి గడప తొక్కిన వ్యక్తి ఎవడైనా చేతికి వెళ్ళి సహాయం అని కోరితే ముందరుండే వ్యక్తులండి ఆ దంపతులనే నవదంపతులు పార్వతీ పరమేశ్వర్లు అని చెప్పి పొగిడిన నోరితోనే ఈరోజు ఇటువంటి కారుకూతలు కూసిన వ్యక్తిని ఈరోజు ఒకవేళ వాళ్ళిద్దరూ క్షమించినా ఈ నెల్లూరు నగరం క్షమించదు, నెల్లూరు జిల్లా క్షమించదు, ఈ ప్రజానికం క్షమించరండి. మీరు చెప్పండి, కోవూరు నియోజకవర్గంలో ఇప్పుడు మాటల యుద్ధం కొనసాగుతున్నాయి. ఒక పక్క వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు, ఒక మహిళ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం అంటూ చెప్తున్నారు. మరోవైపు ప్రసన్న కుమార్ రెడ్డి సైతం ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే అవకాశమే లేదంటున్నారు. జన సైనికులుగా కోవూరు నియోజకవర్గం నుంచి ఎలా ఈ అంశాన్ని మాట్లాడవచ్చు? యావత్తు రాజకీయం అనేది ఎలా ఉండాలంటే ప్రజలకి సహాయం చేసేది అనేది ఒకప్పుడు ఉన్నదండి. ఈ నోటి దూల ఏదైతే ఉందో దానివల్ల వచ్చిన సమస్య పెద్దవాళ్ళు ఊరికనే చెప్పలేదు, నోరు మంచిదైతే ఊరి మంచిది అవుద్దని. అతని నోటి వల్లే అతని కర్మఫలమే ఇది. ఈరోజు ఫస్ట్ రాజకీయం అనేది పక్కన పెడితే మహిళని అసభ్యకరంగా మాట్లాడడం అనేది చాలా 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 నీచం.
అది ఏ మహిళ కనీసం ఆయన కన్న తల్లి కావచ్చు, కట్టుకున్న భార్య కావచ్చు, ఆయన కూతురు ఉంటే కూతురు కావచ్చు, ఎవరు కూడా క్షమించరు ఆ వాక్యాలు వింటే. వాటిని సమర్థిస్తూ ప్రతి ఒక్కరూ ఆయనకు మద్దతుగా తెలిపే వాళ్ళు కూడా ఆ జాతికి చెందిన వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా అంత నీచంగా బిహేవ్ చేస్తున్నారు. ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆడవాళ్ళని అమర్యాదగా చూడడం అనేది వాళ్ళ పార్టీ సంస్కృతి అనేది క్లియర్గా చెప్పచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కావచ్చు, వాళ్ళ తల్లిని చెల్లితో గొడవ, వాళ్ళు ఒక్కరు కొడాలి నాని కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, గతంలో ఎంతోమంది మహిళలని అసభ్యకరంగా మాట్లాడున్నారు. అదేవిధంగా ఈయన ఈరోజు కూడా ఆ బడిలో ఉన్నారు కాబట్టి అలా మాట్లాడడంలో అతనికి కొత్త ఏం కాదు. కాబట్టి ఇది చాలా అంటే చాలా నీచం. మళ్ళీ దానికి కూడా సంబంధించి వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని అన్నారు. వెనక్కి తీసుకునేంత వరకు మా జనసేన పార్టీ అనేది ఎప్పుడూ కూడా మా ప్రశాంతి రెడ్డి గారికి తోడుంటాము, మహిళలకి ఎప్పుడూ అండగా ఉంటాం. 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాబోతుంది. కోవూరులో నేనే ఇటు ఎమ్మెల్యేగా గెలుపొందబోతున్నాను. ఖచ్చితంగా కూడా ఎవరైతే దాడి చేశారో వాళ్ళ సంగతి చూస్తానంటూ ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు చెప్తున్నారు. వాళ్ళు ఇంకా కలల్లో ఉన్నట్టున్నారండి. ఇప్పుడు ఆల్రెడీ 11 సీట్లతో ఓడిచి కొట్టారు. వాళ్ళు హద్దు పొద్దు లేకుండా ఓటమిలో ఉన్నారు. ఇంకా మళ్ళీ 2027లో వస్తాను అన్న మాట. ఈరోజు సంవత్సరం రోజులు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం ప్రతిదీ కూడా ప్రజల కోసమే పనిచేస్తూ అంచెలంచెలుగా ముందుకెళ్తుంది. దీన్ని చూసుకొని మళ్ళీ ఈ విధంగా మహిళలను అసభ్యకరంగా మాట్లాడితే ఏ విధంగా ప్రజలు వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఓటేసి గెలిపిస్తారని అనుకుంటున్నారనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇంత నీచానికి దిగజారిన వాళ్ళకి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వరు అని చెప్పి ఖచ్చితంగా మేము చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మహిళలకి అసభ్యకరంగా మాట్లాడేది మేము ఖండిస్తున్నాం. మా జనసేన పార్టీ వీర మహిళలు అంటే మహిళలకి ఎంతో ఉన్నతమైన విలువలు ఇచ్చే పార్టీ కాబట్టి అతను క్షమాపణ చెప్పేంత వరకు ఈ పోరాటం కానీ ఆ మేడంతో మేము అండదండగా ఉండడం కానీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వెనక్కి తీసుకోమని చెప్పి ఖచ్చితంగా మహిళలకు కానీ ముఖ్యంగా ప్రశాంతి రెడ్డి గారికి క్షమాపణ చెప్పేంత వరకు కూడా మా జనసేన పార్టీ ఖచ్చితంగా తోడుంటుందని చెప్పి తెలియజేస్తూ 2027లో వస్తారు అనే మాటని కలలు కనొద్దు, కలలు కనమన్నారు కానీ కథలు పడద్దన్నారు. కాబట్టి మీరు కలల నుంచి బయటకు వచ్చి ప్రజలకి ఏమన్నా మంచి చేస్తే ఆ ఊహని ఆలోచించడానికన్నా బాగుంటుంది. అది వదిలేసి వాళ్ళని తిడుతూ వీళ్ళని తిడుతూ ఇట్లా చండాలమైన పనులు చేస్తూ ఉంటే ఏ విధంగా ప్రజలు మిమ్మల్ని స్వీకరించి ఓట్లు వేస్తారనేది మీరు ఊహిస్తారు అనేది నేను చెప్తున్నాను. అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఖచ్చితంగా కూడా జన సైనికులే కాదు, కూటమికి సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటామని చెప్పి జనసేన నేతలు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పేంత వరకు కూడా కోవూరు నియోజకవర్గం అదేవిధంగా నెల్లూరు జిల్లాలోని ప్రతి ఒక్క నాయకులు కూడా పోరాటాన్ని అయితే కొనసాగిస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళి.